ఈ నామినేషన్స్ ప్రోమో నిఖిల్కి చాలా నెగిటివ్ అవ్వబోతుంది. ఎందుకంటే నిఖిల్ చూసుకుంటే నిన్న మొన్న గత 3 రోజుల పోల్స్లోనే నిఖిల్ టాప్లో ఉన్నాడు. గౌతమ్ అయితే లేడు. ఎక్కడ ఏ పోల్స్ చూసుకున్నా 2-3 రోజుల నుంచి నిఖిలే టాప్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో సోనియా నామినేషన్స్ విషయానికి హౌస్లోకి వచ్చి అమ్మాయి విషయం ఇక్కడ యష్మి వద్దన్నా కూడా తను నువ్వు ఇలా చేస్తున్నావు, బయట ఇలా జరుగుతుంది, తను ఇలా చెప్పి అక్కడ ఒక ఇష్యూ, ఒక ఉమెన్ ఇష్యూ తీసింది కదా, ఉమెన్ కార్డు తీసింది. సింపుల్గా చెప్పాలంటే అది యష్మి కూడా ఎగెన్స్ట్గానే మాట్లాడింది. ప్రోమోలో చూసినట్లయితే యాక్చువల్ ఎపిసోడ్ మనం చూడలేదు కాబట్టి మనకి తెలీదు. సో నిఖిల్కి నాకు తెలిసి ఈ ఎపిసోడ్ కొంచెం డేంజర్, అంటే కొంచెం మేబీ యాంటీ అవ్వచ్చేమో బయట అన్నట్టు వెళ్దేమని నేను అనుకుంటున్నాను. సో నిఖిల్కి అయితే అలా ఉండదు, కానీ గేమ్ చేంజింగ్. ఎందుకంటే ఇది ఎందుకో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నిఖిల్కి ఇప్పటివరకు చూసుకుంటే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, చాలామంది బయట సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో బయట కావేసి ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా చాలా నెగిటివ్గా తినేదో పైకి అలా నటిస్తున్నట్టు చెప్పింది. ఇటు సోనీ ఏమో యష్మి విషయంలో అలా మాట్లాడింది. యష్మి కూడా తాను రైట్ అన్నట్టే మాట్లాడుతుంది. యష్మి కూడా నాకు ఎందుకో నిఖిల్ జెన్యునే, బట్ ఎందుకో వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.